హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ బియాండ్ ఈవిల్ అని 2021లో వచ్చిన కొరియన్ డ్రామా. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా. ఈ డ్రామాలో మెయిన్ లీడ్స్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ అన్నమాట. వాళ్ళ కాంబో చాలా బాగా సెట్ అయింది. ఫస్ట్ చూసినప్పుడు మనకి వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ అస్సలు నచ్చవు, కానీ సిరీస్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ వాళ్ళ క్యారెక్టర్స్ ఎందుకు అంత కాంప్లికేటెడ్గా ఉన్నాయి అనేది అర్థమవుతుంది. ఇది చూడటానికి ఒక స్మాల్ టౌన్ సీరియల్ మర్డర్స్ మిస్టరీ స్టోరీలా ఉన్న ఒక పాయింట్లో మనకి అన్ని క్యారెక్టర్స్ మీద డౌట్ వస్తుంది, ఇంక్లూడింగ్ మెయిన్ లీడ్స్. ఈ స్టోరీ ప్లాట్లో చాలా ట్విస్ట్స్ ఉంటాయి, సో మీరు ప్రతి ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ని క్లియర్గా వినండి. స్టోరీ అర్థమయ్యే కొద్దీ మీకు కూడా ఈ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు ఈ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. అండ్ మీకు తెలిసిన విషయమే, నేను మోస్ట్లీ అన్ని ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్స్ వీక్లీ 4 to 5 times పోస్ట్ చేస్తాను. సో మీరు స్టోరీని కంప్లీట్గా చూడొచ్చు. అలానే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 1 స్టార్టింగ్లో మనం ఈ సిరీస్లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ అయిన లీ డాంగ్ షిక్ని నైట్ టైం ఒక పొలంలో చూస్తాం. అతన్ని వాళ్ళ కొలీగ్ అయిన జీహూ చాలా భయపడిపోతూ గట్టిగా పిలుస్తూ ఉంటాడు. డాంగ్ షిక్ అతని దగ్గరికి వెళ్ళగానే అక్కడ భూమిలోంచి వాళ్ళకు ఒక డెడ్ బాడీ 2 చేతులు పట్టుకుని బయటికి ఉండడం కనిపిస్తుంది. సీన్ కట్ అయ్యి మనకి 2000 ఇయర్లో జరిగిన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో లీ యూ యాన్ అనే టీనేజ్ అమ్మాయి చర్చ్లో పియానో ప్లే చేస్తూ ఉంటుంది. ఈమె డాంగ్ షిక్ వల్ల ట్విన్ సిస్టర్ అన్నమాట. ఇంకోవైపు టీనేజ్ డాంగ్ షిక్ ఒక లైవ్ కెఫేలో గిటార్ ప్లే చేస్తూ పర్ఫామ్ చేస్తూ ఉంటాడనమాట. అక్కడ అతను చాలా వర్స్ట్గా పాడుతూ ఉండడంతో అక్కడే ఉన్న జూసాన్ మీ సిస్టర్ నీకన్నా చాలా బెటర్ అని చెప్పి అతన్ని కెఫే నుంచి పంపించేస్తుంది. అతను ఆ మాట విని ఫీల్ అయినా పైకి మాత్రం ఆమె వైపు చూసి స్మైల్ చేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ యూయాన్కి ఫోన్లో ఒక మెసేజ్ రావడంతో ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్తుంది. చాలా దూరం వెళ్ళాక పొలం దగ్గర ఆమెకి సడన్గా ఎవరో అరిచినట్టు వినిపిస్తుంది. అలానే లైట్స్ ఆఫ్ అవ్వడంతో భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మనకి పొలంలో ఒక డెడ్ బాడీని చూపిస్తారు. ఆ లేడీ హ్యాండ్స్ 2 పట్టుకుని ఉంటాయి. అలానే లెగ్స్కి ఒక పింక్ రిబ్బన్తో టై చేసి ఉంటాయి. ఆమె ఎవరో కాదు, కెఫేలో డాంగ్ షిక్ని వెళ్ళమని చెప్పింది కదా, జూసన్ ఆమెనమాట. ఇంకోవైపు ఇంట్లోంచి బయటికి వచ్చిన యూయాన్ వాళ్ళ మదర్కి అక్కడ గట్టు మీద యూయాన్ ఫింగర్స్ కనిపిస్తాయి. దాంతో ఆమె కూడా అక్కడే పడిపోతుంది. మీరు ఈ స్టోరీలో చాలా క్యారెక్టర్స్ని చూస్తారు, సో కొంచెం పేర్లన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను కూడా వాళ్ళ పేర్లని మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. యూయాన్ అంటే డాంగ్ షిక్ వల్ల ట్విన్ సిస్టర్, జూసన్ అంటే కెఫేలో వెళ్ళమని చెప్పిన అమ్మాయి. నెక్స్ట్ మళ్ళీ మనం ప్రెజెంట్ టైంలో పోలీస్ ఆఫీసర్గా ఉన్న డాంగ్ షిక్ని చూస్తాం. అతను ఒక సలూన్లో లేడీస్ అంతా గేమ్ గురించి ఫైట్ చేసుకుంటూ ఉంటే ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఆ ఫైట్లో కొంతమంది అతని జుట్టు పట్టుకొని లాగడంతో అతనికి బాగా కోపం వచ్చి వాళ్ళందరినీ గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేస్తాడు. పోలీస్ స్టేషన్లో డాంగ్ షిక్ టెంపర్ గురించి తెలిసిన మిగతా ఆఫీసర్స్ అందరూ అతన్ని కేసు తీసేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంతలో అక్కడికి మన సిరీస్లో ఇంకొక మెయిన్ లీడ్ అయిన హాన్ జూ వాన్ అనే పోలీస్ ఆఫీసర్ రావడం చూస్తాం. అతను సోల్ నుంచి మన్యంగ్ పోలీస్ సబ్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు అని మనకు తెలుస్తుంది. అతను ఆ పోలీస్ స్టేషన్ చీఫ్ అయిన నమ్సాంగ్ బేకి రిపోర్ట్ చేస్తాడు. నేను మన్యాంగ్ పోలీస్ స్టేషన్ చీఫ్ని చీఫ్ నామ్ అని పిలుస్తాను. చీఫ్ నామ్ ఆఫీస్ బయట మిగతా ఆఫీసర్స్ అంతా జూవాన్ అంటే మన సెకండ్ లీడ్ ఉన్నాడు కదా, మెయిన్ లీడ్, జూవాన్ వాళ్ళ ఫాదర్ సోల్ హెడ్ క్వార్టర్స్లో డెప్యూటీ చీఫ్ అని, అలానే కాబోయే పోలీస్ కమిషనర్ అని అనుకుంటూ ఉంటారు. తర్వాత జూవాన్
బయటికి వచ్చినప్పుడు డోంగ్షిక్ ఒక పోలీస్ స్టేషన్కి వచ్చిన ఒక పర్సన్తో మాట్లాడటం చూసి అతనికి లా గురించి మంచి నాలెడ్జ్ ఉంది అనుకుంటాడు అండ్ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మనం జేఈని చూస్తాం. ఆమె మన్యాంగ్ బుచర్ షాప్ ఓనర్ అండ్ ఆ స్మాల్ రెస్టారెంట్లో కుక్ కూడా. తను ఆ రెస్టారెంట్కి వచ్చిన జీహూన్, డోంగ్షిక్ అండ్ అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన పాక్ జుంగ్జేకి డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ జుంగ్జే కూడా ముంజు పోలీస్ స్టేషన్లో ఒక ఇన్స్పెక్టర్. అక్కడికి జీహూన్ వాళ్ళ సిస్టర్ అయిన జీహ్వా కూడా వస్తుంది. ఆమె కూడా ముంజు పోలీస్ స్టేషన్లో ఒక ఇన్స్పెక్టర్ అన్నమాట. అక్కడ వాళ్ళంతా కొత్తగా జాయిన్ అయిన జూవాన్ గురించి మాట్లాడుకుంటూ అతను హెడ్ క్వార్టర్స్లో డెప్యూటీ చీఫ్ హ్యాన్ గీవాన్ వాళ్ళ అబ్బాయి అని అనుకుంటారు. నేను జూవాన్ వాళ్ళ ఫాదర్ని చీఫ్ హ్యాన్ అని పిలుస్తాను. నెక్స్ట్ సీన్లో జూవాన్ అండ్ వాళ్ళ ఫాదర్ చీఫ్ హ్యాన్ని లంచ్ చేస్తూ చూస్తాం. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళ మధ్య రిలేషన్ సరిగా లేదు అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ డే మన్యాంగ్ పోలీస్ సబ్ స్టేషన్లో మీటింగ్ జరిగినప్పుడు చీఫ్ నామ్ జూవాన్ అండ్ డోంగ్షిక్ని పార్ట్నర్స్ కింద అసైన్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరి పడటం లేదని అతనికి అర్థమైపోతుంది. సో టీమ్ యూనిటీ కోసం అలా చేస్తాడన్నమాట. తర్వాత డోంగ్షిక్ అండ్ జూవాన్ కార్లో పెట్రోలింగ్కి వెళ్తున్నప్పుడు మనం జూవాన్ని కార్ డోర్ క్లీన్ చేసుకుంటూ ఉండటం చూస్తాం. అది చూస్తే జూవాన్కి ఓసిడి ఉందేమో అనిపిస్తుంది. ఇంతలో డోంగ్షిక్కి ఫోన్ వస్తుంది ఒక మిస్సింగ్ పర్సన్ గురించి. దాంతో వాళ్ళిద్దరూ ఆ లొకేషన్కి వెళ్తారు. ఆ మిస్సింగ్ రిపోర్ట్ ఒక 74 years old మ్యాన్ది అని, ఆయనకి డిమెన్షియా ఉండటం వల్ల ఏమీ గుర్తుండదు, అలా పొలాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అని తెలుస్తుందన్నమాట. డోంగ్షిక్ అండ్ జూవాన్ పొలంలోకి వెళ్ళి ఆ బురదలో కింద మీద పడి ఆ ఓల్డ్ మ్యాన్ ఎట్లా ఒట్లా పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళి వదిలిపెడతారు. ఆ రోజు నైట్ వాళ్ళు సబ్ స్టేషన్లో ఉండగా క్లీన్ చేసుకున్న తర్వాత చీఫ్ నామ్ ఇంకా వేరే ఆఫీసర్స్ అంతా జూవాన్ని జేఈ రెస్టారెంట్కి రమ్మని, టీమ్ డిన్నర్కి రమ్మని ఇన్వైట్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో జూవాన్ని జేఈ వాళ్ళ రెస్టారెంట్ బయట కార్లో చూస్తాం. అతను చీఫ్ నామ్కి టీమ్ డిన్నర్కి రాలేను అని మెసేజ్ చేస్తూ ఉంటే అక్కడ అదే టైంలో జేఈ వచ్చి కార్ అక్కడ అడ్డంగా పార్క్ చేయొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. సో ఇంకా తప్పలేక అతను జూవాన్ రెస్టారెంట్కి వెళ్తాడు. అక్కడ జుంగ్జే అండ్ జీవా కూడా వచ్చి ఉంటారు. జూవాన్ అంత చిన్న ప్లేస్లో అంతమంది ఉండటం వల్ల చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అలానే వాళ్ళంతా జూవాన్ ఫాదర్ గురించి మాట్లాడటంతో ఇంకా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఫైనల్గా లెగిచి కాసేపు ఫ్రెష్ ఎయిర్ కోసమని బయటికి వెళ్తాడు. అలానే మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ జూవాన్ ఒక రెస్టారెంట్లో ప్రాసిక్యూటర్ క్వాన్ని కలుస్తాడు. ప్రాసిక్యూటర్ క్వాన్ అతనికి ఒక ఫైల్ ఇస్తాడు. అది తీసుకుని జూవాన్ ఇంటికి వచ్చేస్తాడు. జూవాన్ ఇంట్లో ఉన్నప్పుడు అతను ఆల్రెడీ ఈ ఏరియాలో 20 years బ్యాక్ జరిగిన సీరియల్ మర్డర్స్ గురించి రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసినట్టు చూస్తాం. మనకి 9 months బ్యాక్ ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో జూవాన్ వాళ్ళ కొలీగ్స్తో ఒక కేస్ గురించి బ్రీఫింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ కేసులో విక్టిమ్స్ 20 years బ్యాక్ మన్యోంగ్లో జరిగిన మర్డర్స్, అంటే యూయాన్ అండ్ జోసన్వి మర్డర్ జరిగినాయి కదా, అవన్నమాట దానికి సిమిలర్గా ఉన్నాయని చెప్తాడనమాట. అలానే జూసన్ మర్డర్ కేసులో డోంగ్షిక్ని ప్రైమ్ సస్పెక్ట్ కింద అరెస్ట్ చేశారు అని చెప్పి, కానీ అప్పుడు ఎవిడెన్స్ లేకపోవడంతో రిలీజ్ చేసేశారు అని అంటాడు. ఇప్పుడు డోంగ్షిక్ మన్యాంగ్ పోలీస్ సబ్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు అని అక్కడ మిగతా ఆఫీసర్స్కి చెప్తాడనమాట. ప్రజెంట్ టైంలో నెక్స్ట్ డే డోంగ్షిక్కి మళ్ళీ ఆ ఓల్డ్ మ్యాన్ మిస్సింగ్ అని కాల్ రావడంతో అతన్ని సర్చ్ చేయడానికి వెళ్ళిపోతాడు. జూవాన్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు చీఫ్ నామ్ అతన్ని కూడా హెల్ప్ చేయమని పంపించేస్తాడు. జూవాన్ ఆ పొలం దగ్గరికి వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది. ఇది మనం ఎపిసోడ్ స్టార్టింగ్లో చూసిన ఫస్ట్ సీన్ అన్నమాట. జీహూన్ డోంగ్షిక్ని భయపడుతూ పిలుస్తూ ఉంటాడు. డోంగ్షిక్ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళకు ఒక డెడ్ బాడీ చేతులు పట్టుకుని కనిపిస్తుంది. డోంగ్షిక్ ఫస్ట్ థాట్ ఆ బాడీ తన ట్విన్ సిస్టర్ అయిన యూయాన్ది అని అనుకుంటాడు. అక్కడికి వచ్చిన జూవాన్ కూడా అది చూస్తాడు.
అతను ఆ హ్యాండ్ ఫింగర్స్కి ఉన్న ఒక రింగ్ని చూసి అతనికి ఒక లేడీ గుర్తొస్తుంది. ఆమె కూడా అలాంటి రింగే వేసుకుని ఉంటుంది. అంటే జూవాన్కి ఆ బాడీ ఎవరిదో అర్థమైపోయింది. సో అతను కొంచెం షాక్లోకి వెళ్తాడు. అది గమనించిన డోంగ్షిక్ జీహున్ని కార్ దగ్గరికి వెళ్ళమని చెప్పి అతను వెళ్ళాక జూవాన్తో కోపంగా ఆ లేడీ ఎవరు అని అడుగుతాడు. జూవాన్ వెంటనే రికవర్ అయ్యి డోంగ్షిక్తో అది లేడీ అని నీకెలా తెలుసు అని అంటాడు. డోంగ్షిక్ ఏమీ ఆన్సర్ చేయకుండా పోలీస్ స్టేషన్కి కాల్ చేసి డెడ్ బాడీ గురించి రిపోర్ట్ చేయమని కామ్గా చెప్పి బాడీ సైడ్ తిరిగి చెక్ చేస్తూ ఉంటాడు. జూవాన్ మళ్ళీ నాకు నీ గురించి ఒక విషయం తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా ఉంది. మీ సిస్టర్ యూయాన్ని నువ్వు చంపలేదా అని అడుగుతాడు. డోంగ్షిక్ మెల్లగా అతని వైపు తిరిగి దగ్గరకంటా వెళ్ళి అతని ఫేస్ వైపు చూస్తూ ఒక క్రీపీ స్మైల్ ఇస్తాడు. ఆ స్మైల్ చాలా క్రీపీగా ఉంటుందండి. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 1 కంప్లీట్ అయింది. మీకు ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.